హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీరామ థియేటర్ ఆఫ్టర్ నిమిషం తర్వాత ఎలా ఉందో చూద్దాం రండి. డ్యూ టు కొన్ని రీజన్స్ చేంజెస్ వల్ల ఈ యొక్క థియేటర్ని 1 month స్టాప్ చేసి లాస్ట్ మంత్ ఓపెన్ చేశారండి. ఓపెన్ చేసిన ఫస్ట్లోనే ఈ పెద్ద సినిమా దీంట్లో వేయడం జరిగింది. ఇది మనకు సిటీ సెంటర్లో ఉంటుంది. ఎగ్జాక్ట్ మనకు ఈ యొక్క లొకేషన్ మూసాపేట్ బ్రిడ్జ్ దిగగానే రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బిగ్గెస్ట్ థియేటర్ ఇన్ హైదరాబాద్. ఇది హోర్డింగ్ ఏరియా బయట, మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్, ఫోటో గ్యాలరీ బయట మనకి ఇట్లా వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ స్నాక్స్ పాప్కార్న్ తీసుకునే ఏరియా, ఇక్కడ వెయిటింగ్ హాల్, బయట వ్యూ మనకి ఇట్లా కనిపిస్తుంది. ఎక్కువగా క్రౌడ్ ఉండే ఏరియా అండి ఇది. లోపల మనకు థియేటర్లో ఇట్లా చూస్తాం సిట్టింగ్ అరేంజ్మెంట్స్, అంతకు ముందు ఉన్న సిట్టింగ్ అరేంజ్మెంట్స్కి ఇప్పుడున్న సిట్టింగ్ అరేంజ్మెంట్స్కి చాలా తేడా ఉంటుంది. కొత్తగా ఏర్పాటు చేసిన సీట్స్ అండి ఇవి. మోర్ దెన్ 1100 మెంబర్స్ సిట్టింగ్ కెపాసిటీ ఇక్కడ ఉంటుంది. 70 mm స్క్రీన్ విత్ ఫుల్ లైటింగ్ ఎఫెక్ట్స్, డాల్బీ డిజిటల్ సౌండ్, 7.1 డాల్బీ డిజిటల్ సౌండ్తో ఉంటుంది. స్క్రీన్ ప్రెసెన్స్ మనకి ఇట్లా కనిపిస్తుంది పైనుంచి చూస్తే. లోవర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ, ఫ్రంట్ సీట్స్ స్క్రీన్ ముందు కనిపిస్తాయి మనకు. మోర్ దెన్ 1100 మెంబర్స్ సిట్టింగ్ కెపాసిటీ. సీట్స్ మనం చూస్తే ఇట్లా కనిపిస్తుంది. కూల్ డ్రింక్స్, పాప్కార్న్ పక్కన పెట్టుకోవడానికి, సిట్టింగ్ పక్కన పెట్టుకోవడానికి మనకు అవైలబుల్గా కంఫర్ట్గా ఉంటుంది. ఓపెనింగ్ స్క్రీన్ మనకి ఇట్లా కనిపిస్తుంది లోపల. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ థియేటర్స్ ఇన్ హైదరాబాద్. లోపల ఉన్న అంబియన్స్ కానీ, థియేటర్ ఎక్స్పీరియన్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంటుంది. మనకు థియేటర్ ఫ్రంట్ నుంచి లోపల చూస్తే ఇట్లా కనిపిస్తుంది. విత్ అప్డేటెడ్ టెక్నాలజీ, విత్ నీట్ సిట్టింగ్ కెపాసిటీస్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్. (1100 members sitting capacity). Inner view. చాలా అప్డేటెడ్ చేశారండి. మనకు స్క్రీన్ ప్రెజెన్స్ ఇట్లా కనిపిస్తుంది మనకు ఫ్రంట్ నుంచి. క్రౌడ్ ఉన్నప్పుడు చూస్తే మనకు ఇలా కనిపిస్తుంది సిట్టింగ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ గంటని కూడా కొట్టండి. థ్యాంక్ యూ.